ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ గౌరవపూర్వకంగా పాస్ అయ్యే వారిని నిరంతర యోగి ఆత్మను విశ్వ కళ్యాణకారిని సతో గుణి ఆత్మను నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. బుల్లి డేట్ 21/2/2025. ఆర్టికల్ ఈ రోజుది హెడ్డింగ్ మధురమైన పిల్లలు. పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి అంటే బుద్ధి యోగం కొద్దిగా కూడా ఎటువైపుకు భ్రమించకూడదు. ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి. ఈ బుద్ధి ఒక్క పరమాత్మతోనే కనెక్ట్ చేయబడాలి. దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. రోజంతా దేహ సంబంధికులు, దేహ వస్తు వైభోగాలను స్మృతి చేస్తే ఉన్నతమైన పదవి పొందలేము. ప్రశ్న: అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం ఏది? ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందిన వారిగా అవ్వాలి. ఇంకెవ్వరూ గుర్తురాకూడదు. దేహ అభిమానం పూర్తిగా తొలగిపోవాలి. ఇదే చాలా ఉన్నతమైన గమ్యం. నిరంతరం దేహీ అభిమాని అవస్థ తయారు అవ్వాలి. ఇదే చాలా పెద్ద గమ్యం. దీని ద్వారానే కర్మాతీత అవస్థను పొందగలుగుతారు. నిరంతరం నేనొక ఆత్మ, నిరంతరం ఆత్మాభిమాని స్థితి, నిరంతరం ఆత్మిక తండ్రి పరమాత్మ. ఇవి గుర్తొస్తేనే ఉన్నతమైన పదవి తీసుకుంటాం. లేకపోతే దేహాభిమాని అవస్థ ఎలా అయిపోతుంది? చాలా అతలాకుతలంగా అయిపోతుంది. సో బాబా అంటున్నారు, నీవు ప్రేమ సాగరుడివి అనే పాట వాస్తవానికి ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞానసాగరుడు అని అంటాలి. ప్రేమ విషయంలో లోటు ప్రేమ విషయంలో లోటా వంటిదేది ఉండదు. గంగా జలం మొదలైన వాటి విషయంలో లోటా అనేది ఉంటుంది. అంటే దానిని మెజర్ చేయొచ్చు. గంగా జలాన్ని, పరమాత్మ ప్రేమని మెజర్ చేయలేము. ఇది భక్తి మార్గపు మహిమ. ఇది తప్పు మరియు ఇది కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు. తండ్రి మొట్టమొదట జ్ఞానసాగరుడు. పిల్లల్లో కొద్దిగా జ్ఞానం ఉన్నా చాలా ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయంలో మనం చైతన్య దిల్వాడ మందిరం వంటి వారమని పిల్లలైన మీకు తెలుసు. దిల్వాడ మందిరంలో ఎలాగైతే మూర్తులను చూపిస్తారో, ఏ యాక్టివిటీ చేయిస్తున్నట్టు చూపిస్తారు, ఇప్పుడు మనం చైతన్యంలో ఉన్నాం. ఇది జడమైన దిల్వాడ మందిరం మరియు అది చైతన్యమైన దిల్వాడ మందిరం. అది జడమైనది, ఇది చైతన్యమైనది. జడమైనదంటే కనిపిస్తుంది, అదొక విగ్రహం రూపంలో. చైతన్యంగా అంటే దాంట్లో ఒక లైఫ్ ఉంటుంది. జడమైన స్మృతి చిహ్నము ఎక్కడైతే ఉందో అక్కడకు చైతన్యమైన మీరు వచ్చి కూర్చున్నారు. కానీ మనుషులు ఇవేవి అర్థం చేసుకోరు.
ఇది తప్పకుండా గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇక్కడ భగవంతుడు చదివిస్తున్నారు. మున్ముందు మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. దీనికంటే పెద్ద యూనివర్సిటీ ఇంకా ఏది ఉండదు. స్వయం భగవంతుడు చదివించే ఈ యూనివర్సిటీ తప్ప దీనికన్నా పెద్దది ఇక ఏది ఉండదు. ఇది చైతన్యమైన దిల్వాడ మందిరం. ఈ దిల్వాడ మందిరం మీరు యాక్యురేట్ స్మృతి చిహ్నం. పైన సూర్యవంశీ, చంద్రవంశీలు ఉన్నారు. కింద ఆదిదేవ్, ఆదిదేవి ఉన్నారు. మరియు పిల్లలైన మీరు. అంటే ఏంటి? దిల్వాడ మందిరంలో పైన రూఫ్ మీద స్వర్గం ఉన్నట్టు చూపిస్తారు. తర్వాత కింద తపస్సు చేస్తున్నట్టు ఉంటారు. వారికంటే కింద ఇంకొంతమంది తపస్సు చేస్తున్నట్టు చిన్న చిన్న శాలిగ్రామి రూపంలో చిన్న చిన్నగా చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా గోపికలు కూడా ఉంటారు. అవి జడ చిత్రాలు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి చిత్రాలు తర్వాత తయారయ్యాయి. ఎవరైనా చనిపోతే వెంటనే వారి చిత్రాన్ని తయారు చేస్తారు. కానీ వారి పొజిషన్, జీవిత చరిత్ర గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. వారి ఆక్యుపేషన్, కర్తవ్యం గురించి వ్రాయకపోతే ఆ చిత్రం ఎందుకు పనికిరాదు. వ్రాయడం ద్వారా ఫలానా వారు ఈ కర్తవ్యాలు చేశారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ దేవతలు మందిరాలు ఏవైతే ఉన్నాయో ఆ వారి కర్తవ్యం, జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతమైన శివ్ బాబా గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్ర గురించి తెలుసు. ఇప్పుడు పూజిస్తూ ఉన్న వారిలో ముఖ్యంగా ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు? ఉన్నతమైన భగవంతుడు. శివరాత్రిని కూడా జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారి అవతరణ అనేది జరుగుతుంది కదా. కానీ ఇది ఒకప్పుడు జరిగింది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఆదిదేవ్, ఆదిదేవి ఎవరు? వారికి ఎన్ని భుజాలు ఎలా వచ్చాయి? ఎందుకంటే వృద్ధి అయితే జరుగుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా 100 భుజాలు కలిగిన వారు, 1000 భుజాలు కలిగిన వారు అని అంటారు. కానీ ఇన్ని భుజాలు ప్రాక్టికల్ గా ఎవరికి ఉండవు. ఇది బ్రహ్మ విషయంలో ఎందుకు చూపిస్తారు? వీరంతా ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశావళియే కదా. వాస్తవానికి ఇది స్థూల బాహువులు విషయం కాదు. వారు 1000 భుజాలు కలిగిన బ్రహ్మ అని అంటారు, కానీ దాని అర్థం చేసుకోరు. బ్రహ్మకు ఎన్ని భుజాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూడండి. ఇవి అనంతమైన భుజాలు. ప్రజాపిత బ్రహ్మ అందరూ నమ్ముతారు, కానీ వారి కర్తవ్య గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మకు బాహువులు ఉండవు. దేనికి ఉంటాయి బాహువులు? శరీరం, చేతులు శరీరానికే ఉంటాయి. భుజాలు మరి జ్ఞాన సాగరుడు అని శ్రీకృష్ణుని అనరు. శ్రీకృష్ణుడు కూడా వారి రచనయే. రచయిత ఒక్క తండ్రియే. వారి అందరికీ రాజ్య అధికారాన్ని ఇస్తారు. విష్ణుపురిని తండ్రి ఈ విధంగా తయారు చేస్తున్నారు. మరి ఇల్లు మూలవతనం, అక్కడ ఆత్మలు ఉంటాయి. ఆ విషయాలని పిల్లలైన మీరు ధారణ చేయించగలగాలి. ఇంతటి జ్ఞానం
ఎవరి బుద్ధిలోనూ లేదు. ఒక పరమాత్మ తప్ప ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ చదువులో కూడా ఎన్నో ఎక్కువగా పుస్తకాలు ఉంటాయి. కానీ ప్రాక్టికల్ గా గౌరవపూర్వకంగా పాస్ అవ్వడం అనేది మీకు తెలుసు. మీ చదివించే చదువు అవినాశి సంపాదన. స్వయం పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఈ చదువును చదివించలేరు. మరి రాజులకే రాజులుగా తయారు చేసే పరమాత్మ వచ్చారు. మరి నా కర్తవ్యం ఏంటి? అనుక్షణం వారి స్మృతిలోనే ఉండటం. బికాస్ వారే సద్గతి విధాత, వారే శాంతి సాగరుడు. మరి ఈ విధంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మాతీత అవస్థలో ఉండగలగాలి. దేహాభిమానం చాలా కఠినమైన జబ్బు. అదన్ని ఆ కఠినమైన జబ్బు మననేం చేస్తుంది? స్వయం శరీరంగా భావిస్తుందే కానీ ఆత్మగా భావించనీయదు. శరీరం స్మృతి కనీసం చేయని కూడా చేయకూడదు. శరీరం పైన అసలు మీకు స్మృతి కలగని కూడా కలగకూడదు. దేహదారుని స్మృతి చేయడం, 5 భూతాలని స్మృతి చేయడం అనేవి చేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఏమంటారు? భూత పూజ అని అంటారు. భూతాలను స్మృతి చేస్తారు. ఎక్కడైతే మీరు ఒక్క శివ్ బాబాని స్మృతి చేస్తారో అక్కడ విషయం ఇలా ఉండదు. అంటే ఇక్కడ శరీరాన్ని తలుచుకోవడం, శరీరాన్ని స్మృతి చేసే విషయం ఏది ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మలు ప్రతి ఒక్కరూ రావాల్సింది. ఈ సత్యం అయితే మనం చాలా గుర్తుపెట్టుకుందాం. ఓం. आज का धारणा. ఏ దేహదారి పట్ల మోహం పెట్టుకోకూడదు. శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడమే. నామ రూపాల్లోనూ వెళ్ళకూడదు. తమ దేహాన్ని కూడా మర్చిపోవాలి. సెకండ్, భవిష్యత్తు కొరకు అవినాశి సంపాదన జమ చేసుకోవాలి. తెలివైన వారిగా అయ్యి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. తండ్రి ఏవైతే అర్థం చేస్తారో దాన్ని అర్థం చేసుకొని ఇతరులకు కూడా వినిపించగలగాలి. వరదానం. కల్పకల్పం విజయం యొక్క స్మృతి ఆధారం ద్వారా శత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ. అంటే మహావీరులైన పిల్లలు ఎలాంటి పేపర్ని చూసినా భయపడకుండా త్రికాలదర్శి స్థితిలో ఉండి కారణంగా మేము కల్పకల్పము విజయులమని మీకు తెలుసు. విజయులు ఎప్పుడు కూడా ఈ విధంగా అనలేరు, బాబా మా వద్దరికి మాయని పంపించకండి అని. బాబా అయితే ఆశీర్వాదాలు ఇస్తారు, కృప చూపిస్తారు, శక్తిని ఇస్తారు, ప్రతి ఒక్కరికి మార్గాన్ని కూడా చూపిస్తారు. ఎప్పుడు వారిపైన పరిహారం అయినప్పుడు. స్లోగన్. సమయం యొక్క సూచన ఏమిటంటే స్వయముగా అవ్వండి, సంపన్నముగా అవ్వండి, సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి. మరి ఈరోజు మురళి యొక్క హోంవర్క్. నేను ఆత్మ జ్ఞాన సాగరుడి పండి పిల్లవారిని, అందరికీ జ్ఞానాన్ని ఇస్తాను, నేను ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ జ్ఞాన సాగరుడి సత్యమైన పిల్లవాడిని, జ్ఞాన వంశావళిని, పరమాత్మ జ్ఞానం
సదా నెమరవేస్తూ నేను ఆత్మ నిరంతర యోగిగా ఉండగలగటానికి ప్రయత్నిస్తాను. సదా నా యోగి స్థితి సర్వుల నుండి ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. శాంతి. ఓం శాంతి. I, the soul, the relaxed being, I experience the true connectivity of the Supreme Father. This is such a connection where I experience a point of light in the middle of this world. I, the soul, be a detached personality. Experience the unlimited power and blessings. Next few seconds, I try to pay attention on myself, the point of light, I, the soul, be a detached being. And experience the true connectivity. Om Shanti. 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 I, the soul, receive the true connectivity from the Supreme Father. Spread that power to every part of this body and be a detached and a loving being. Shanti.